हेलो। हाय हाय मेरे యూట్యూబ్ ఫ్యామిలీస్. ఇప్పుడు టైము 6:40 అయినది. ఇప్పుడే నేను పని నుంచి ముగించుకొని ఇంటికి బయలుదేరి నాను. ఇప్పుడు ఇంటి ముందర వచ్చాను. ఇప్పుడు మన ఇంటి లోపలికి పోతా ఉన్నాను. చూడండి మన ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుందో. డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు గజిబిజిగా మాట్లాడుకుంటా ఉంటారు, ఒకరికొకరు ఆడుకుంటా ఇదిగా ఉంటారు. ఇది నేను వాక్ చేసే మిషన్. ఎందుకంటే బరువుగా లావుగా ఉన్నాను కదా, మార్నింగ్ టైం వాక్ చేసేదానికి ఇది మిషన్. ఇది మార్నింగ్ టైం. మాది చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు. దాంట్లోనే మనము సర్దుకొని ఉంటాము. చూడండి ఎట్టుందో మన ఇల్లు. చూడండి చిన్న ఇల్లు అన్నమాట. దీంట్లోనే మనము సర్దుకొని ఉంటాము. కానీ మేము అంతా ఫ్యామిలీస్ 9 మంది ఉన్నాము. 9 మంది కూడా కలిసే ఉంటాము. మనకు ఇక్కడే దేవుని దేవల్ల మనకు బాగుంది అన్నమాట. ఎప్పుడు ఎలాంటి గొడవలు కానీ ఇంటికి పోయినప్పుడు మనము ముందు ప్రశాంతంగా కూర్చొని పిల్లలతో మాట్లాడాలి. ఆ బయట టెన్షను ఇంట్లోకి ఎత్తుకొని రాకూడదు. మనకు ఉండిన టెన్షన్ అంతా బయటే అవుట్ ఆఫ్లోనే వదిలేసి రావాలి. బజారుది ఇది. ఎందుకంటే ఆ ఫీలింగ్ నుంచి మనం ఇంటికి వచ్చామంటే ఇంట్లో అందరితో మనము కిచ్చిపిచ్చిగా మాట్లాడతాం. చిరాకుగా ఇది ఉండదు. ఆ పక్కనే పెట్టాలి గడప. ఆ పక్కనే మనము మన ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టేయాలి. ఇంట్లోకి వచ్చినాక ప్రశాంతంగా మనము పిల్లలతో, మిస్సెస్తో, తల్లి ఉంటే తల్లి గారితో, తండ్రి గారితో, ఇంకా ఎవరున్న బంధువులు ఉంటే బంధువులతో మనము ఫ్రెండ్లీగా సంతోషంగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా మనము చిరాకు పడకూడదు. చిరాకు పడినామంటే మన బాధలన్నీ లోపల నుంచి మనకు అవన్నీ గుర్తు వచ్చి వాళ్ళ మీద మనం కోప్పడితే వాళ్ళు మమ్మల్ని చూసి అసురుకుంటారు. వాళ్ళు చెప్పాలన్న మాటలు, మాతో ప్రేమతో ఉండాలనుకున్న టైం కూడా మాకు ఇది జరుగుతుంది. ఎప్పుడు మనం చూస్తే వాళ్ళకు ఏదో భయమైన ఫీలింగ్ పుడుతుంది. అందుకోసము మేము బయట అన్నీ వదిలేసి వచ్చినాక ప్రశాంతంగా అందరితో సంతోషంగా గడపాలన్నమాట. మనము ఇప్పుడు చికాకుతో, కోపంతో బయటవన్నీ ఆలోచించకూడదు. ఇంట్లో ఉండగా పిల్లలతో, మిస్సెస్తో ఉన్నప్పుడు, భార్యతో ఉండేటప్పుడు అవి బయటవి ఎప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించితే ఆ టెన్షన్తో వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు కూడా మమ్మల్ని దూరం అయిపోతారు, దూరంతో చూస్తారు. కోపం మన మీద వాళ్ళకి ప్రేమ వెళ్ళిపోయి భయం పెరుగుతుంది. అందుకోసం ఫ్రెండ్లీగా సంతోషంగా ఉండాలన్నమాట. ఇది ముందు మనము బయట నుంచి వచ్చినాక ఆలోచించి ఇంట్లో ఉండాలి. లేకుంటే మనము అన్నీ ప్రేమ, తల్లి ప్రేమ దూరం అవుతుంది. మన భయంతో వాళ్ళు ఏమి మాట్లాడాలి చెప్పరు. మిస్సెస్ ఇక్కడ మనం కోప్పడితే వాళ్ళు కూడా ఏమైనా చెప్పాలంటే చెప్పరు. పిల్లలు కూడా మన దగ్గరికి రారు. మన సంతోషంగా ఉంటే వాళ్ళతో సంతోషంగా మాట్లాడితే, వాళ్ళతో సంతోషంగా గడిపితే ఉంటుంది. వాళ్ళతో సంతోషంగా ఉంటే బయట ఫీలింగ్ కూడా మనకు ఉండదు. వాళ్ళు కూడా మనం వచ్చామని సంతోషంలో వాళ్ళు ఉంటారు. ఇది మనము ఇంట్లో వచ్చినాక చేయాల్సిన ముందు పని.